హాయ్ హలో వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ పవన్. ఈరోజు మన సీనియర్ జర్నలిస్టు శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్కారం సార్. శ్రవణ్ కుమార్ సార్. నమస్తే అండి. సార్, రామ్ చరణ్ గారికి ఉపాసన గారికి సంతానం కలిగింది, పాప పుట్టిందని మనకు అందరికీ తెలిసిందే. సార్, ఏంటంటే ఆ పాప వల్ల కలిసి వచ్చిందని కొంతమంది, కలిసి రాలేదని కొంతమంది, ఇలా రకరకాలుగా చర్చించుకుంటున్నారు అనమాట. అసలు దాని గురించి మీరు ఏమంటున్నారు సార్? దానికి రీజన్ ఏంటి సార్? అంటే కొన్ని వెబ్సైట్లో కానీ కొంతమంది విశ్లేషకులు కానీ ఈ పాప జాతకం కలిసి వచ్చింది, ఈ పాప జాతకం కలిసి రాలేదు, వీళ్ళకి భవిష్యత్తులో ఇలా ఉండబోతుందని ఇప్పుడే విశ్లేషిస్తున్నారు. సో దాని గురించి మీరేమంటారు సార్? ఇది భావదారుఢ్యం అని చెప్పాలి. ఎందుకంటే ఉపాసనకు రామ్ చరణ్కు సంతానము మెగా ఫ్యామిలీలో వారసులు పుట్టడం సంతోషమైనప్పటికీ అది మనందరికీ అప్రస్తుతమైనది. అంటే మనకు నిత్యావసర వస్తువు కాదు, అది మనకు సంబంధించిన వార్త కాదు. ఒక అభిమాని, ఒక మెగాస్టారు, మంచి సెలబ్రిటీ, అందరివాడు, ప్రతి తెలుగింటి వాడు అతను. సో ఆ ఇంట్లో ఏదో వేడుక జరిగింది, వివాహం జరిగినా లేదా ఇంకేం జరిగినా కూడా వాళ్ళ వ్యక్తిగత జీవితంలో జరుగుతున్నటువంటి మార్పులు లేదా ఒక సంఘటనలు, అంటే వాళ్ళ ఇళ్లలో ఎవరైనా విడాకులు తీసుకున్నా, పెళ్లి చేసుకున్నా, పాప పుట్టినా, ఏం జరిగినా వాళ్ళ వ్యక్తిగత జీవితం మనం చూసి చూడనట్టు, తెలుసుకున్నట్టు ఉండాలి. దాని మీద కూడా చర్చలు కానీ, డిబేట్స్ కానీ, వీడియోలు కానీ అంతగా చేయకుంటే బాగుంటుంది. ఒక సినిమా గురించి చర్చించుకుంటే సంతోషం, లేదా ప్రజలకు 4 పనికొచ్చే ముచ్చట్లు చెప్పుకుంటే సంతోషం. ఇదంతా కూడా వ్యక్తిగతమైనటువంటి ఐడెంటిటీ కోసం ప్రయత్నించేటువంటి జాతకాలు చెప్పేవాళ్ళు కానీ, లేదా ఇంకొంచెం మంది వ్యక్తులు కానీ ఏం చేస్తున్నారు, అత్యుత్సాహంగా ఏం చేస్తున్నారంటే ఈ అప్పుడే బొడ్డు ఊడని పసికందు జాతకం చూసి ఈమె వల్ల కలిసి వచ్చిందని ఒక వాదన, కలిసి పోయిందని ఇంకో రకం. అంటే కొంచెం అంటే దీంట్లో మంచిగా జరిగి ఉండవచ్చు, దాన్ని విభిన్న కోణంలో చూడడం, ఈ బొడ్డూడని పసికందుపై జాతకాలను చూచడం, మానసిక ఆనందం రాక్షసానందం అంటా ఉంది. దాన్ని అవసరం లేదు. ఆమె కలిసి వస్తుందా, కలిసి రాదా, వాళ్ళ ఇష్టం, మెగా ఫ్యామిలీ ఇష్టం. అది చిరంజీవి గారు కానీ, రామ్ చరణ్ కానీ, లేదా ఉపాసన తల్లిదండ్రులు చూసుకోవాల్సిన విషయాన్ని వాళ్ళ జాతకం వీడెవడు చూసి చెప్పడం, వీనికి ఏమవసరం, వీళ్ళకి ఏం అవసరం అని జాతకం చూసి చెప్తున్నాడు. లేదా ఈ జాతకం ప్రజలకేమని అవసరమా? వాళ్ళు ఏమైనా ప్రజాపాలకులా, లేదా ఆయన ప్రజల ఆస్తి అంటే మన ఉదాహరణకి ఇప్పుడు ఒక సీఎం కానీ, ముఖ్యమంత్రి పోస్టులు కానీ, ఒక జిల్లా కలెక్టర్ కానీ, వాళ్ళు ప్రజల ప్రతినిధులు, ప్రజల ఆస్తులు, వాళ్ళ గురించి ఏమైనా అవసరం. కానీ ఇతను ఎంతైనా సెలబ్రిటీ ఎంత మాత్రాన ఆయన కూతురు గురించో, ఆయన వ్యక్తిగత జీవితాల గురించో కనీసం అంటే 3 రోజులు 36 గంటలు లేదా 48 గంటలు లేదా 72 గంటలు కూడా పూర్తయ్యని పసిపాప మీద అప్పుడే జాతకాలు చూపిస్తూ గ్రహదోషాలని, గ్రహణాలని, తారలని, నక్షత్రాలని, కుజుడని, దోషాలని, గ్రహణాలని చెప్పడం అనేది ఇది ఒక రకంగా రాక్షస ఆనందం అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మనం షార్ట్లైట్ యుగంలో ఉన్నాం. ఎవరి నమ్మకాలు వాళ్ళు, ఎవరికి కాదను. నేను కూడా దేవుడిని నమ్ముతాను, నా నమ్మకం నాది, నేను కూడా జాతకం చూసుకుంటానేమో, అది నాకు వ్యక్తిగతం, ఫాలో అవుతానా లేదని వేరే విషయం కదా. ఆ పసిపాప మీద అప్పుడే జాతకాలు చూసి ఇక్కడ ఏంటంటే సోషల్ మీడియాలో నడుస్తుంది, 2 వర్గాలుగా విభజించబడింది. వాస్తవం జరిగిన సంఘటనలు వేరు, జరిగిన విధానం వేరు. ఎందుకంటే ఇక్కడ చిరంజీవి గారికి కలిసి వచ్చిందని చెప్తున్న సంతోషమే, కలిసి వస్తే సంతోషమే. అయినా కూడా ఒకవేళ కలిసి రాలేదు అనుకుందాం, దానివల్ల ఈ పాప చేసిన తప్పేంటి? ఆమె ఏమైనా చేసిందా తప్పు? ఆమె వల్ల ఏం జరిగిందా? ఆమె ఏమైనా ఆపగలుగుతుందా? అలా ఆపితే పుట్టుతనో లేదా ఏదైనా చేస్తేనే మారితే అన్నీ మారాలి కదా. ఇక్కడ జరిగింది ఏమిటి అంటే చిరంజీవి గారికి ఇన్ని సంవత్సరాలుగా జూబ్లీ హిల్స్లో వివాదాస్పద కోర్టు పెండింగ్లో ఉన్నటువంటి కేసు విత్డ్రావల్ అయిందని, దానివల్ల చిరంజీవి గారికి ఒక 30 నుంచి 50 కోట్లు కలిసి వచ్చిందని చెప్తున్నా. చాలా సంతోషం. అది ఒకవేళ కలిసి రాకపోతే ఆ పాప ఏం చేయలేరని చేసింది? ఆ పాప మీద అపనిందలేద్దామనా? రేపొద్దు పెరిగిన తర్వాత సమాజంలో ఎలా ఉంటుంది, ఆమె ఎలాంటి విచక్షణ గురవుతుంది, ఇవేమి పట్టించుకోరా? నీ జాతకం కోసమో, నీ పేరు ప్రతిష్టల కోసమో, నీ నేమ్ కోసము, నువ్వు వైరల్ అవ్వడానికో, నీకు పేరు ప్రత్యేకత రావడానికో, నీ బిజినెస్ రావడానికో, లేదా నువ్వు అందరి దృష్టిలో పడటానికో ఏదో ఒక వీడియోలో ఏదో ఒక జాతకం చేసి వీడియో రిలీజ్ చేయడం. ఎవరిచ్చారు హక్కు ఆ పాప జాతకం చూడమని? చూసేవానికి నేను చెప్తున్నాను, పేరు మనకు అనవసరం. ఇవాళ ఎల్ఐ చూశాడు, రేపు మల్లయ్య చూస్తాడు, పలానా XYZ స్వామి చూశాడు, రేపు ఇంకో వైద్యుడి స్వామి చూస్తాడు. వాడెవడు జాతకాలు చూడడానికి? ఒక వ్యక్తిగతంగా పెట్టిన, కుటుంబంలో పుట్టిన ఒక చిన్నారి పాప, పసిగంధడ రక్తం ముద్ద, 3 రోజుల ముద్ద, దాని మీద జాతకం చూసి చెప్తాడు వాడు? నేనైతే వాళ్ళని ఏకవచనంతో సంబోధిస్తున్నాను.
వాళ్ళకి హక్కు లేదు కదా, వాళ్ళకేం అవసరం అని జాతకం చూసి చెప్పడం. ఇంకొక వాదన ఏంటంటే ఇక్కడ నిజమైన సంఘటన నిజమే కావచ్చు, లేదా అబద్ధం కావచ్చు, లేదా ఒక ఇమాజినేషన్ అంత ఊహించుకోవడం. అంటే దానివల్ల మంచి, ఇప్పుడు ఇవన్నీ అదే కదా జాతకాలైన ఏదైనా మన నమ్మకం బట్టే ఉంటుంది. మంచి జరిగిందంటే మంచి జరిగింది, నమ్మకం అంతే. అది దేవుని దయ అంటే దేవుని దయ, దేవుని కృప అంటే దేవుని కృపలో జరుగుతుండవచ్చు, నమ్మకమే కావచ్చు. అయినా నువ్వెవరు చెప్పడానికి, నువ్వెవరు ఊహించడానికి, నువ్వెవరు నిర్ణయించడానికి, నువ్వెవరు అపవాదులు వేయడానికి. ఇక్కడ ఏంటంటే ఇంకొకటి, ఇప్పుడేమో చిరంజీవి గారికి 30 కోట్లు 50 కోట్లు కలిసి వచ్చిందని చెప్పి సంతోషమే. దానికి ఆ పాప జాతకానికి లింక్ పెట్టడం అనేది మానవ ధర్మం కాదు. రెండవది, ఈ ఉపాసన గారు మనకు తెలుసు, వీరి రామ్ చరణ్ ఉపాసన గారి దాంపత్యం 11 సంవత్సరాల లాంగ్ తర్వాత సంతానం కలగడం వాళ్ళ వ్యక్తిగత కారణం. అది ఏదైనా సరే, ఏదైనా వ్యక్తిగత నిర్ణయం, వ్యక్తిగత కారణం చేత వాళ్ళు అప్పుడప్పుడే పిల్లలు కావద్దు అనుకున్నామని కూడా చెప్పారు. సో వివిధ రకాలైనటువంటి ఏదో జన్యు రూపం అనుకోవచ్చు, ఏది రూపమైనా కావచ్చు, లేదా వీళ్ళు నమ్మే జాతకాల ప్రకారమే గ్రహాలు కలిసి రాకపోవచ్చు. సో సద్గురు నమ్మిందే ఆమె, సద్గురు శిష్యురాలు. మనకు తెలుసు సద్గురు గారు ఎలాంటి ఆధ్యాత్మిక సేవలు, ఒక ట్రస్టబుల్ పర్సనే. సరే ఇంతవరకైతే ఆయన మీద ఒకటి రెండు ఏదో వచ్చినా కూడా మనం అంత వివాదాల జోలికి వెళ్ళకుండా నమ్మకం జోలికే వెళ్దాం. నమ్మకం ప్రకారం సద్గురు శిష్యురాలు, ఆమె సద్గురు గారు దీవెన ఇచ్చారట, మీకు సంతానం కలుగుతుంది, సరే నిశ్చితంగా ఉండండి. సరే ఆయన సద్గురువు చెప్పిన సూచనలు అనుకో ఏదనుకోండి. సరే ఎప్పుడైతే మాకు సంతానం కలిగిందో సద్గురు గారు కూడా వచ్చి దీవెన ఇచ్చిపోయారు, సరే ఆశీర్వాదం ఇచ్చిపోయారు. సో సంతోషమే. ఆ తర్వాత ఆమెకు నచ్చి ఏది సుపాసన గారి సద్గురు యొక్క దీవెన వల్లనే నాకు సంతానం కలిగిందని ఆమె నమ్ముతుంది. తప్పేం లేదు, నమ్మవచ్చు, నిజం కావచ్చు, మనకు అనవసరం విషయం. అయితే అతను ఆ సద్గురు యొక్కటువంటి ట్రస్ట్కి కానీ సద్గురుకు యొక్కటువంటి ఆర్గనైజేషన్కి ఈమె ఎంతో 100-300 కోట్లు విరాళం ఇవ్వాలని ఎమ్మటే చెక్ ఇచ్చారని కూడా అంటుంది. దానికి ఏమైనా సాక్ష్యాధారాలు లేవు, అంతా సోషల్ మీడియా ఎవరు వర్షన్లు రాయి. దీన్ని ఈ పాప పుట్టగానే 300 కోట్లు ఉపాసనకు పోయాయని చెప్పి ఇంకొకటి రాశారు. అవును విరాళం ఇచ్చారు, నష్టపోలే కదా. నష్టపోలేని దానికి ఆ 300 కోట్లు నష్టపోయింది అంటే పాప పుట్టగానే 300 కోట్లు నష్టపోయిన ఉపాసన కుటుంబం అని ఒకటి రాశాడు. నష్టం కాదు కదా, ఇది తప్పు కదా. ఇట్లా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకోవడం ఇది సమంజసం కాదు. 3 రోజుల పాప అంటే ఒక 72 గంటల పసిగుడ్డుపై ఇచ్చినటువంటి పైశాచిక ఆనందాన్ని మీ వ్యక్తిగతంగా వాళ్ళేం అడగలే మిమ్మల్ని జాతకం చూడమని, మీరెవరు వాళ్ళు అడగట్లేరు. ఆ కుటుంబం కానీ, ఆ కుటుంబం రిప్రజెంటివ్ కానీ, ఆ కుటుంబ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు కానీ మా పాప జాతకం ఎలా ఉంటుందనో, మా పాప వాళ్ళ కలిసి వచ్చిందనో, మా పాప వాళ్ళ నష్టపోతున్నామా మీరు ఎవరైనా చెప్పండి, ఎవరు అడగలే కదా. వాడంతలో వాడు ఏదో నీకు సోషల్ మీడియాలోనో లేదా ప్రెస్లోనో ఆమె పుట్టినటువంటి విశేషాలు, ఆ పుట్టిన సమయం తెలిస్తే జాతకం చెప్పడం అనేది ఇది పైశాచిక ఆనందము. ఎవరైనా ఇట్లా స్వేచ్ఛగా స్వచ్ఛందంగా ఇలాంటి సెలబ్రిటీల గురించి జాతకాలు చూసి చెప్పడం అనేది మంచి పద్ధతి కాదు. ఎవరైనా అలాంటి ప్రయత్నం చేసినా కూడా మానుకోవాలని కూడా నేను నా రిక్వెస్ట్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి, ఇలాంటి దుష్ప్రచారాలు ఇవన్నీ నమ్మకండి, అవంతా ఒకటి ట్రాష్ అని చెప్పి మన సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూ ఉండండి ఆద్య టీవీ. నేను మీ పవన్.